హెరిటేజ్ కి చంద్రబాబు ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చుకుంది. టైలర్ మేడ్ రాయితీలు ఇస్తూ జీవో 57 జారీ చేసింది ప్రభుత్వం. హెరిటేజ్ కి 59,69,00,000 భారీ రాయితీలు ఇస్తూ జీవో జారీ చేసింది. 35 మందికి హెరిటేజ్ ఉద్యోగాలు ఇస్తుంది అంటూ 59,69,00,000 రాయితీలు ఇచ్చుకుంది ప్రభుత్వం. టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ 34,93,00,000. 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రియంబర్స్మెంట్ ఇచ్చుకున్నారు. జీఎస్టీ రియంబర్స్మెంట్ కింద 17,80,00,000 హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చుకున్నారు. 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలలో ప్రతి యూనిట్ కి రూపాయి రాయితీ ఇచ్చుకున్నారు. కేవలం విద్యుత్ రాయితీల ద్వారా 2 కోట్ల రూపాయలు లబ్ధి పొందనుంది హెరిటేజ్. హెరిటేజ్ కి చంద్రబాబు ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చుకుంది. టైలర్ మేడ్ రాయితీలు ఇస్తూ జీవో 57 జారీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత హెరిటేజ్ కంపెనీకి భారీ రాయితీలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసుకున్నారు. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఆ చంద్రబాబు ఆయన కుమారుడు ఉన్నటువంటి కేబినెట్ సమావేశంలోనే హెరిటేజ్ విస్తరణ యూనిట్కి సంబంధించి ఆ రాయితీలు జారీ చేస్తూ ఆమోదం తెలిపారు. రాయితీలు చెల్లించేందుకు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 57 జారీ చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్కి సంబంధించి ఎక్స్పెన్షన్ కోసం కేవలం 35 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు విస్తరించబోతుంది. సో ఆ విస్తరణ చేసుకున్నటువంటి హెరిటేజ్ యూనిట్కి 59.69 కోట్ల రాయితీలు ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. 35 మందికి ఉద్యోగాలు ఇస్తుందని 59.69 కోట్ల రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించుకున్నారు. ముఖ్యంగా 5 ఏళ్ల పాటు ఇందులో టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం, అంటే హెరిటేజ్ సంస్థకి సంబంధించినటువంటి టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం సబ్సిడీ కింద 25% పైగా సబ్సిడీ, అది 34.93 కోట్ల రూపాయలు విలువైనటువంటి సబ్సిడీ ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా జిఎస్టీ 5 ఏళ్ల పాటు ఆ జిఎస్టీని స్టేట్ ఏదైతే ఎస్జిఎస్టీ ఉంటుందో ఎస్జిఎస్టీ 100% రియంబర్స్మెంట్ చేయాలని నిర్ణయించారు. దీని కింద ఈ జిఎస్టీ రియంబర్స్మెంట్ కిందే 5 ఏళ్లలో 17.80 కోట్ల రూపాయలు హెరిటేజ్కు లబ్ధి చేకూర్చేలాగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఆ యూనిట్కి సంబంధించి విద్యుత్ వినియోగించేటప్పుడు ఆ విద్యుత్ వినియోగంలో ప్రతి నెల వచ్చేటువంటి విద్యుత్ బిల్లు ఏదైతే ఉంటుందో ఆ విద్యుత్ బిల్లులో ప్రతి యూనిట్ పైన కూడా రూపాయి రాయితీ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా విద్యుత్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఏదో ఉంటుందో ఎలక్ట్రిసిటీ డ్యూటీ కూడా ప్రతి యూనిట్కి రూపాయిని రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. అంటే దీని ద్వారా దాదాపుగా 2 కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని అందులో పేర్కొన్నారు. అలాగే 2% ఏదైతే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వడ్డీ రాయితీ కూడా కల్పించాలని ఉత్తర్వులు పేర్కొని, ఇది చంద్రగిరిలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి హెరిటేజ్ యూనిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విస్తరణ కోసం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం 35 ఉద్యోగాలు కల్పిస్తుంది. 35 ఉద్యోగాలు మాత్రమే దీని ద్వారా వస్తాయని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వమే జీవోలో చెప్పింది. సో 35 ఉద్యోగాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు స్వయంగా వాళ్ళ క్యాబినెట్లోనే వాళ్ళ సొంత సంస్థ అయినటువంటి హెరిటేజ్ సంస్థకు భారీ లబ్ధి చేకూర్చేలాగా ఈ రాయితీలన్నీ కూడా ప్రకటించుకున్నారు. 59.69 కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడానికి ఏదైతే ఎస్ఐపిబి నిర్ణయం తీసుకుందో ఎస్ఐపిబి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతనే జరిగింది. దాని తర్వాత కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలోనే జరిగింది. ఇప్పుడు ఆ కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు తమ సొంత హెరిటేజ్ సంస్థకు రాయితీలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.